ఓకే, సో మనకి ఈ ఆర్మీ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంగ్లీష్ అనే ఒక టాపిక్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. అది కంపల్సరీ మనకి చాలా అవసరం. జనరల్ ఇంగ్లీష్ నథింగ్ బట్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, మన యూషైన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆఫ్లైన్లో అందుబాటు లేని వాళ్ళకి మనం ఆన్లైన్లో కూడా క్లాస్ ఇచ్చి వాళ్ళకు మంచి అచీవ్మెంట్ సాధించాలని చెప్పేసి ఒక కొత్త ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రతి సబ్జెక్టు ఈ షార్ట్ టర్మ్ వచ్చే ఎగ్జామ్లో ఈ షార్ట్ టర్మ్లో ఈ ఇంగ్లీష్ని ప్రతి సబ్జెక్ట్ని ఆన్లైన్లో మనం అప్లోడ్ చేస్తాం. మీరందరూ మంచిగా రిసీవ్ చేసుకొని ఆ క్లాసెస్ వినేసి ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలనేసి అందరూ గట్టిగా ప్రయత్నించండి, ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసులు వినేవాళ్ళకి. ఓకేనా? సో ఈరోజు మనం సింపుల్గా బ్రీఫ్గా మీకు ఇంగ్లీష్ చెప్తాం. సింపుల్గా, ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నదే ఇంగ్లీష్ గ్రామర్. మనం 6th నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ గ్రామర్ నేర్చుకుంటాం. ఆ ఇంగ్లీష్ గ్రామరే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనే ఒక పేరు పెట్టారనమాట. ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, టెట్కి కావచ్చు, డిఎస్సి కావచ్చు, మన ఆర్మీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంగ్లీష్ గ్రామర్ని మనం సింపుల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం ఇప్పుడు ఒక చిన్న వీడియో చేస్తున్నాం అనమాట. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఇంగ్లీష్లో మనకి బేసిక్ కావాల్సింది what is we need to basic in English grammar. Listen, we know first of all 7 subjects. ఇంగ్లీష్ గ్రామర్లో మనం ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఏంటి? 7 సబ్జెక్ట్స్. వీటిని ఏమంటాం? ప్రొనౌన్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ ఫస్ట్ వన్? ఐ, we, you, he, she, it, they. ఈ 7 సబ్జెక్ట్స్ లేకుండా మనం ఇంగ్లీష్ని లీడ్ చేయలేం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంగ్లీష్ లీడ్ చేయలేం. సో ఈ 7 సబ్జెక్ట్స్ని మనం 3 పర్సన్స్గా డివైడ్ చేయాలి. సో యు నో దిస్ మీనింగ్స్. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది, దే అంటే వాళ్ళు. సో వీటిని 3 పర్సన్స్గా డివైడ్ చేస్తాం. ఎందుకు 3 పర్సన్స్గా డివైడ్ చేయాలి అంటే, నా గురించి మాట్లాడాలంటే, ఓన్లీ నా గురించి మాత్రం మాట్లాడాలంటే ఐ, మా గురించి మాట్లాడాలనుకుంటే ఐ, నేను, వి, మేము లేదా మనము. అంటే మన గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు, నా గురించి కానీ మా గురించి కానీ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ని తీసుకుంటాం. ఫస్ట్ పర్సన్. ఓన్లీ మీ గురించి మాత్రమే మాట్లాడాలి అనుకున్నప్పుడు సెకండ్ పర్సన్. సో హీ, షీ, ఇట్, నేను కాదు, మీరు కాదు, ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడాలి, మన దగ్గర విజువల్స్ లేని వ్యక్తుల గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు థర్డ్ పర్సన్ని తీసుకుంటాం. సో థర్డ్ పర్సన్ ఎవరు? హీ, షీ, ఇట్, దే. సో ఫస్ట్ పర్సన్ ఐ, వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. సో ఇదనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు తెలియాల్సిన బేసిక్ ఇంగ్లీష్ ఇది. ఎక్కడ మనకు తెలియదు. 3rd క్లాస్లోనూ 4th క్లాస్లోనూ ఉంటుంది ఇది. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. బట్ మనం డిగ్రీస్ చదివినా కూడా కానీ మనకి ఇంత గ్రామర్ కష్టం అన్నమాట. నేర్చుకున్నాం, లైట్ తీసుకొని ఉంటాం. ఇక్కడ లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకున్నది షార్ట్ టర్మ్, చాలా తక్కువ రోజులు. ఆ తక్కువ రోజుల్లోనే మనం సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలన్నమాట. ఓకేనా? సో ఆర్మీ అంటేనే ఏంటి? మీరు రెడీ అయ్యే దేనికి? ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదు. ఒకేసారి 100 మంది వచ్చినా మనం ఏం చేయాలి? పోరాడాలి, సక్సెస్ అవ్వాలి, సాధించాలి. పోరాడుతూ కావాలంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ ముందే ఓటమిని అంగీకరించకూడదు. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలి, అది మన మెయిన్. సో యు అంటే మీనింగ్ ఏంటి? మీరు లేదా నీవు.
హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. సో దే అంటే వారు లేదా వాళ్ళు. సో ఇది మీనింగ్ అనమాట, స్టార్టింగ్ బేసిక్. సో ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ ఇదేంటి కదా. సో ఇక్కడ ఈ 7 సబ్జెక్ట్స్ని సింగులర్ ఏది ప్లూరల్ ఏది అనేసి డివైడ్ చేయాలి. ఎందుకు సింగులర్ ఏది ప్లూరల్ ఏది డివైడ్ చేయాలంటే మనం తీసుకుంటాం టెన్సెస్, 3 టెన్సెస్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్, షల్, కెన్, మే ఇవి ఉన్నాయి కదా. వాటిని దేనికి ఏది యూజ్ చేయాలనేది ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతామంటే ఈ సింగులర్ ప్లూరల్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. చూడండి, ఐ అనేది ఏంటి? సింగులర్. వి అనేది ఏంటి? మేము లేదా మనము, అంటే మేము లేదా మనము. సో ఒకరికంటే ఎక్కువ మంది గురించి చెప్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది? ప్లూరల్ అవుతుంది. రైట్. ఇప్పుడు యు అనేది నీవు అవుతుంది, మీరు అవుతుంది. సో అంటే ఇదేంటి? సింగులర్ అండ్ ప్లూరల్. ఎందుకు? యూ గెట్ అవుట్ అని చెప్తాం, యూ కమ్ హియర్ అని చెప్తాం, నువ్వు మాత్రమే ఇక్కడికి రా, ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్, అందరూ ఇక్కడికి రండి. అర్థమవుతుందా డిఫరెన్స్? యు అనేది సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ మీనింగ్. ఓన్లీ యూ కమ్ హియర్ అంటే నువ్వు మాత్రమే రావాలి ఇక్కడికి. ఆల్ ఆఫ్ యూ కమ్ అన్నప్పుడు మీరు అందరూ ఇక్కడికి రావాలి. సో రెండింటికి యూ యూజ్ చేస్తున్నామా? కాబట్టి సింగులర్ అండ్ ప్లూరల్ అది సెకండ్ పర్సన్ ఇది యూ. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్ బేస్డ్ ఆన్ మీనింగ్స్. ఈ మూడు ఏమవుతాయి? సింగులర్స్ అవుతాయి. దేన్ని బేస్ చేసుకొని? దాని మీనింగ్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఫైనల్గా దే అనేది మీనింగ్ బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు? మనం ప్లూరల్గా చెప్పచ్చు. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ ఒక్కసారి ఈ స్ట్రక్చర్ని కొంచెం డీప్గా ఫాలో అయితే, డీప్గా చూసారనుకోండి, మీకు స్టార్టింగ్ బేసిక్ ఇంగ్లీష్ అనేది మ్యాక్సిమం 99% మీకు వచ్చేసినట్లే. వీటి తర్వాత చిన్న హెల్పింగ్ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలనేసి చెప్తాను. ఆ హెల్పింగ్ వర్బ్స్ తెలిసిందంటే సింగులర్కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, ప్లూరల్కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, సింగులర్కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, ప్లూరల్కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలనే క్లారిటీ వచ్చిందంటే మీరు ఇంకా ఏ సెంటెన్స్నైనా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మీకు ప్యాసేజ్ ఇచ్చేసి ఒక ప్యాసేజ్ ఇచ్చేసి 5 మార్క్స్కి వస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు. అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. ఎలా అంటే బేస్డ్ ఆన్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ని చూసామనుకోండి, యామ్, ఈజ్, ఆర్ అంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, వాజ్, వర్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, విల్, షల్, కెన్, మే ఉంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇంకొకసారి డీప్గా అబ్జర్వ్ చేయండి ఈ స్ట్రక్చర్ని. ఒక 30 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, కెన్ యూ రఫ్ ఇట్? Next one, helping verbs. ఈ హెల్పింగ్ వర్బ్స్నే యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్నే మోడల్ వర్బ్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఓకే. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకి 3 టెన్సెస్లో ఉంటాయి. ఎన్ని టెన్సెస్లో ఉంటాయి? 3 టెన్సెస్లో ఉంటాయి. ఏది? ఫస్ట్ వన్ ఏది? ప్రెజెంట్ టెన్స్. సెకండ్ వన్ ఏంటి? పాస్ట్ టెన్స్. థర్డ్ వన్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. సో ఈ 3 టైప్ ఆఫ్ టెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ అనే ఉంటాయి. ఓకే సార్, ప్రెజెంట్ టెన్స్లో ఏ వస్తాయి? యామ్, ఈజ్, ఆర్, డూ, డస్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో ఏమొస్తాయి? వాజ్, వర్, డిడ్. సింపుల్. హెల్పింగ్ వర్బ్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజెంట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏమంటే యామ్, ఈజ్, ఆర్, డూ, డస్. అంతే, ఎనఫ్. ఇంకేమీ అవసరం లేదు. పాస్ట్ టెన్స్ తీసుకుంటే వాజ్, వర్, డిడ్, అంతే పాస్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్. ఫ్యూచర్ టెన్స్ అంటామా? చూడండి, విల్, షల్, క్యాన్, మే. వీటికి పర్ఫెక్ట్ ఫార్మ్స్
పర్ఫెక్ట్ ఫార్మ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటి ఏమొస్తుంది వుడ్ షుడ్ కుడ్ మైట్ సింపుల్ సో ఇంతే ఈ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో మనం హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి డౌటే యామ్ ఈజ్ ఆర్ ఎక్కడ వాడాలి వాజ్ యువర్ ఎక్కడ వాడాలి విల్ షల్ కెన్ మే ఎక్కడ వాడాలి తెలుసు విల్ షల్ కెన్ మే ఎక్కడ వస్తుందంటే ఫ్యూచర్ టెన్స్ అని అందరికి తెలుసు కానీ సింగులర్కి ఏది యూజ్ చేయాలి ప్లూరల్కి ఏది యూజ్ చేయాలి అనేది మనకి ఇప్పుడు పెద్ద డౌట్ అనమాట సో యామ్ ఈజ్ ఆర్ ఉంది సింగులర్కి ఏది యూజ్ చేయాలి ప్లూరల్కి ఏది యూజ్ చేయాలి సింగులర్కి ఏది యూజ్ చేయాలి ప్లూరల్కి ఏది యూజ్ చేయాలి అనేది పెద్ద డౌట్ ఇప్పుడు నేను అది మీకు క్లియర్గా చెప్తా చూడండి ఇది ఓకేనా చూడండి వన్స్ అగైన్ ప్రెసెంట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి యామ్ ఈజ్ ఆర్ డూ డస్ ఎనఫ్ అంతే వేరే అవసరం లేదు పాస్ట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి వాస్ వేర్ డిడ్ ఫ్యూచర్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి విల్ షల్ కెన్ మే వీటి యొక్క పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ కానీ పర్ఫెక్ట్ ఫార్మ్స్ కానీ ఏమవుతుంది వుడ్ షుడ్ కుడ్ మైట్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉంది అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే టెన్సెస్లో యూజ్ చేస్తాం హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అప్పుడు చెప్తాను వాటి గురించి ఓకేనా మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు సో ఇప్పుడు మనం నేర్చుకున్న 7 సబ్జెక్ట్స్కి సింగులర్ ఫామ్ ఏది ప్లూరల్ ఫామ్ ఏది అని తెలుసుకున్నాం కదా వాటిలో దేనికి మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా ఒక స్ట్రక్చర్ రూపంలో చెప్తాను చూడండి సో చూడండి ఐ వి యు హీ షీ ఇట్ దే వీటిలో మనం తీసుకోవాల్సింది ప్రెజెంట్ టెన్స్లో ఏం తీసుకోవాలి పాస్ట్ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అది మనకి ఇప్పుడు డౌట్ అనమాట సో మనకున్నది ప్రెజెంట్ టెన్స్లో అయితే ఏమున్నాయి యామ్ ఈజ్ ఆర్ డూ డస్ ఈ డూ డస్ సంగతి పక్కన పెట్టండి తర్వాత చెప్తాను టెన్సెస్ వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటాం డూ డస్ అని తీసుకుంటాం ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఉంది ప్రెజెంట్ టెన్స్లో ఐకి ఐఎమ్ ఈ సింగులర్ కదా సో ఇది వచ్చి ఈజ్ అనేది సింగులర్ ఈజ్ అనేది ఏంటి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేది ఏంటి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ సో ఐ అనేది సింగులరా ప్లూరలా ఐకి ఓన్లీ యామ్ ఫిక్స్ అంతే ఇప్పుడు పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఏవి వాజ్ వర్ ఇది వచ్చి ఏమి సింగులర్కి యూజ్ చేస్తాం వాజ్ని ప్లూరల్కి ఏం యూజ్ చేస్తాం వర్ యూజ్ చేస్తాం ఓకేనా సో ఇప్పుడు చూడండి ఐకి యామ్ యూజ్ చేస్తాం ప్రెజెంట్ టెన్స్లో పాస్ట్లో అయితే ఏం యూజ్ చేస్తాం వాజ్ వెరీ గుడ్ వీకి ప్రెజెంట్ టెన్స్లో ఏం యూజ్ చేస్తాం వీ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఏం యూజ్ చేస్తాం ఆర్ యూజ్ చేస్తాం పాస్ట్లో అయితే వర్ యూజ్ చేస్తాం యూకి యూ అనే సింగులర్ ప్లూరల్ కాబట్టి కంపల్సరీ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఆర్ పాస్ట్ టెన్స్లో అయితే వర్ ఇప్పుడు హీ అనే సింగులర్ ప్లూరలా సింగులర్ కాబట్టి ఏం యూజ్ చేయాలి ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ సింపుల్ అంతే సింపుల్ షీ కూడా సేమ్ అంతే ఈజ్ వాజ్ ఎందుకంటే షీ అనేది కూడా సింగులర్ కాబట్టి సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇట్ అనేది ఏమవుతుంది సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ పాస్ట్ టెన్స్లో వాజ్ సో ఫైనల్లీ దే అనేది ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో అయితే ఆరు పాస్ట్ టెన్స్లో అయితే వర్ క్లియర్గా మీకు అర్థమైందా ఏ సింగులర్కి ఏది యూజ్ చేయాలి ప్లూరల్కి ఏది యూజ్ చేయాలి సో మీకు వచ్చే డౌట్ అంతా ఏంటంటే ఫ్యూచర్లో ఏం యూజ్ చేయాలి ఫ్యూచర్ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి చూడండి ఐకి ఊకి మాత్రం షల్ రిమైనింగ్ అన్నింటికి ఏమి చేయాలి విల్ ఎనఫ్ సింపుల్ ఓకేనా సో ఈ స్ట్రక్చర్ అర్థమైందా సో ఇంతకు ముందు చెప్పిన స్ట్రక్చరు ఈ స్ట్రక్చర్ అర్థమైతే మీకు ఇంగ్లీష్ బేసిక్ హెల్పింగ్ వర్బ్స్ మీద
ప్రొనౌన్స్ మీద క్లారిటీ వచ్చేసినట్లే. సింగులర్ ఏది, ప్లూరల్ ఏది, ఫస్ట్ పర్సన్ ఏది, సెకండ్ పర్సన్ ఏది, థర్డ్ పర్సన్ ఏది ఈజీగా మీకు అర్థమైనట్లే. చెప్తున్నాను చూడండి, 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. వీటిని 3 పర్సన్స్గా డివైడ్ చేస్తాం. ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే అనేది థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అవుతుంది. సెకండ్ పర్సన్లో సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏమవుతుంది, యూ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఓకేనా? కెన్ యూ రఫ్ ఇట్? అంతే, ఫినిష్ అనమాట.